తెలుసా బ్రో, డబ్బు అంటే మన జీవితానికి అవసరం కదా. కానీ చాణక్యుడు చెప్పిన ఒక ట్రూత్ ఉంది. ఎలా సంపాదించామన్నది, ఎక్కడ ఖర్చు చేస్తున్నామన్న దానికంటే ముఖ్యమైనది. ఎందుకంటే తప్పు మార్గాల్లో సంపాదించిన డబ్బు ఎప్పటికీ మన దగ్గర నిలవదు. అది ఎప్పుడో ఒక రోజు మన చేతుల నుంచి జారిపోతుంది. అది కర్మ అనే సూత్రం. మన చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు, 3 మార్గాల్లో వచ్చిన ధనం ఎప్పటికీ నిలవదు: మోసం, అన్యాయం మరియు వ్యసనం. అందులో మొదటిది మోసం ద్వారా సంపాదించిన డబ్బు. నేటి రోజుల్లో చాలా మంది స్మార్ట్నెస్ పేరుతో చీటింగ్ చేస్తున్నారు. చిన్న చిన్న లాభాల కోసం ఇతరుల నమ్మకం మోసం చేస్తున్నారు. నేను కాస్త తెలివిగా చేస్తున్నా అని జస్టిఫై చేసుకుంటారు. కానీ చాణక్యుడు చెబుతాడు, మోసం ద్వారా వచ్చిన డబ్బు మంటల్లో కాలిపోతుంది. అది వెంటనే గ్లో అవుతుంది, కానీ వెంటనే చల్లారిపోతుంది. ఎందుకంటే మోసం చేసే క్షణంలో మనసు పాపాన్ని గ్రహిస్తుంది. ఆ గిల్ట్ మనకు ప్రశాంతత ఇవ్వదు. అంటే ఆ డబ్బు మన ఖాతాల్లో ఉన్న మన మనసులో పీస్ ఉండదు. అది యాక్చువల్లీ లాస్ డిజగైజ్డ్ యాజ్ గెయిన్. ఇప్పటి యూత్ స్టైల్లో చెప్పాలంటే బ్రో, చీటింగ్ మనీ లుక్స్ కూల్ టుడే బట్ ఇట్ బర్న్స్ యువర్ ఫీస్ టుమారో. రెండవది అన్యాయం ద్వారా సంపాదించిన డబ్బు. ఎవరో ఒకరు హక్కు దోచుకుని సంపాదించిన డబ్బు ఎప్పటికీ శుభం ఇవ్వదు. చాణక్యుడు చెప్పాడు, ఇతరుల కన్నీల మీద నిలబడిన ఇల్లు శాశ్వతం కాదు. అంటే మనం ఎవరినైనా డౌన్ చేసి మన గెయిన్ కోసం తీసుకున్న ప్రతి రూపాయి మన జీవితంలో ఒకరోజు మన మీద తిరిగి వస్తుంది. ఇది డెస్టినీ కాదు, డివైన్ బ్యాలెన్స్. చాలా మంది అనుకుంటారు, నాకు ఏమవుతుందిలే. కానీ నేచర్ సైలెంట్ నోట్స్ ఎవ్రీథింగ్. మన అన్యాయం, మన లాభం రెండూ బ్యాలెన్స్ అవుతాయి. ఒక ఉదాహరణ, ఎవరో ఒక వ్యక్తి ఒకరి ప్రాపర్టీ లాభం కోసం చీట్ చేశాడు అనుకోండి. చాలా ఇయర్స్ లేటర్ తన పిల్లల జీవితంలో అదే పెయిన్ తిరిగి వస్తుంది. చాణక్యుడు చెప్పిన లా ఆఫ్ లైఫ్ ఇది. అన్యాయం ద్వారా సంపాదించిన ధనం వంశాన్ని దహనం చేస్తుంది. మూడవది వ్యసనం ద్వారా సంపాదించిన లేదా ఖర్చు చేసిన డబ్బు. ఈ పాయింట్ టుడేస్ జనరేషన్ కి డైరెక్ట్ హిట్ అవుతుంది. మనం ఇప్పుడు ఒక సొసైటీలో ఉన్నాం, ఎక్కడ ఎడిక్షన్ ఒక ట్రెండ్ అయిపోయింది. స్మోకింగ్, డ్రింకింగ్, బెట్టింగ్, క్లాసీ లైఫ్ స్టైల్, ఇవి స్టాటస్ సింబల్లా చూపిస్తున్నారు. కానీ తెలుసా, అవి స్లో పాయిజన్. చాణక్యుడు అంటాడు, వ్యసనానికి బానిసైన వ్యక్తి దగ్గర ధనం నిలవదు. ఎందుకంటే మన మైండ్ కంట్రోల్లో ఉండదు. అడిక్షన్ మన డెసిషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. మనీ ఉండాలి అంటే మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. కానీ వ్యసనాలు మైండ్ని దెబ్బతీస్తాయి. అప్పుడు ఎంత ఎర్న్ చేసినా నిలవదు. ఇప్పుడు యూత్ స్లాంగ్లో చెప్పాలి అంటే, ఇఫ్ యువర్ హ్యాబిట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, యువర్ పీస్ విల్ బీ బ్యాంక్రప్ట్. చాణక్యుడు చెప్పిన ఫిలాసఫీ చాలా సింపుల్. నీతితో సంపాదించిన ధనం నీతో ఎప్పటికీ ఉంటుంది. అంటే హానెస్ట్ ఎర్నింగ్ మాత్రమే మనకు స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఇతర మార్గాల్లో సంపాదించినది టెంపరీ సైన్ మాత్రమే. ఎందుకంటే వెల్త్ అంటే జస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. వెల్త్ అంటే మన ఆత్మ సంతృప్తి. మీ దగ్గర కోటీశ్వరుడుల డబ్బు ఉన్న మనసు డిస్టర్బ్గా ఉంటే మీరు యాక్చువల్లీ పేదవారు. కానీ మీరు స్మాల్ శాలరీ అయినా పీస్ఫుల్గా జీవిస్తే యు ఆర్ ద ట్రూలీ రిచ్. నిజం చెప్పాలంటే ఈ లోకంలో చీటింగ్ చేయడం ఈజీ, ఇన్జస్టిస్ చేయడం క్విక్, అడిక్షన్లో పడిపోవడం కూల్గా అనిపిస్తుంది. కానీ వాటి కాస్ట్ మన మనసు. ఒకసారి మనసు డిస్టర్బ్ అయితే ఏ డబ్బు కూడా పీస్ ఇవ్వదు. అందుకే చాణక్యుడు చివరిగా చెబుతాడు, ధర్మ మార్గం కష్టమైనదే, కానీ అదే శాశ్వతమైన సంపదకు మార్గం. మనీ లాస్ అయినా రికవర్ చెయ్యొచ్చు, కానీ క్యారెక్టర్ వన్స్ లాస్ట్ ఎవ్రీథింగ్ కొలాప్స్. సో నెక్స్ట్ టైం బ్రో, ఎవరు ఈజీ మనీ ఆఫర్ చేస్తే ఇదే ఛాన్స్ అనిపిస్తే ఒక్కసారి ఆలోచించు. ఈ మనీ నాకు పీస్ ఇస్తుందా లేక ఖర్చు అవుతుందా? ఇఫ్ యూ ఎర్న్ విత్ ట్రూత్, you will sleep peacefully. If you earn with lies, you will cry silently. Remember, earning is temporary, but karma is permanent. జీవితంలో మనం ఎంచుకునే మార్గమే మన భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది. ధర్మ మార్గం స్లో అయినా సేఫ్, అధర్మ మార్గం ఫాస్ట్ అయినా డేంజరస్. చూజ్ విజువలీ, బికాజ్ మనీ మే బై లగ్జరీ, బట్ ఓన్లీ హానెస్టీ బైస్ పీస్. చాణక్య నీతి చెబుతున్న సత్యం ఏంటంటే, తప్పు మార్గాల్లో వచ్చిన డబ్బు మన దగ్గర ఎప్పటికీ నిలవదు. ఎందుకంటే దేవుడు కర్మతో చెక్కిన ఖాతాలో న్యాయం మాత్రమే నిలుస్తుంది.
ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మరిన్ని కొత్త కంటెంట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. అది ఆన్లో పెట్టుకోవడం వల్ల మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ.